ఉస్తాద్ భగత్ సింగ్ రేపే రిలీజ్. ఫర్ ద ఫస్ట్ టైం ఈవెన్ నాకు హరిహర వీరమల్లు కూడా అంతో ఇంతో బయట బజ్ హైప్ కొంచెం హల్చల్ కనిపించింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్ కి ఎలాంటి హడావిడి లేదు. ఇక విచిత్రం ఏంటంటే ఇవాళ మా ఆఫీస్ లో రేపు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నాం అంటే రేపా రిలీజ్ అంటున్నాడు. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. అలా ఉంది పరిస్థితి. అసలు ఇది పవన్ కళ్యాణ్ సినిమానేనా? ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత లో బస్ చూస్తా అని ఎప్పుడు అనుకోలేదు. అది కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ హరీష్ శంకర్ అదే గబ్బర్ సింగ్ కాంబో సినిమా ఇంత లో బస్ తో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఈ కమర్షియల్ సినిమా అనేది చచ్చిపోయిందేమో, అంటే లైక్ కమర్షియల్ సినిమా అనేది చచ్చిపోవడం కాదు కానీ కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్లు చచ్చిపోయారని చెప్పొచ్చు. సో ఒక్కసారి మనం బయట అల్చల్ ఎలా ఉంది, బుకింగ్స్ ఏ రేంజ్ లోనే, అడ్వాన్స్ సేల్స్ ఎంత వరకు వచ్చాయి, యూఎస్ఏ ప్రీ సేల్స్, సినిమా హిట్ అవుద్దా, ఏమైనా పాజిటివ్స్ అని కనిపిస్తుందా లేదా, ఇవన్నీ మాట్లాడుకుందాం సరదాగా. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం లో 46 crore, సీడెడ్ లో 15 crore, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 52 crore అయింది. అంటే టోటల్ తెలుగు స్టేట్స్ లో 113 crore, 114 crore షేర్ కొడితే ఇట్ తెలుగు స్టేట్స్ లో. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 7 crore, ఓవర్సీస్ లో 12 crore, టోటల్ వరల్డ్ వైడ్ గా 132 crore అయింది. 133 crore షేర్ కొడితే ఇట్. సిమిలర్ టు గుంటూరు కారం, ఇది కొంచెం పెద్ద నంబరే, కాకపోతే హరిహర వీరమల్లుకే 125 అక్కడ అయింది. సో ఇది 7 crore ఎక్కువ ఎక్కువ అవ్వచ్చు, ఎందుకంటే ఉగాది ఫెస్టివల్ కమర్షియల్ సినిమా కాబట్టి. కానీ డౌట్ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీరమల్లుకున్నంత హైప్ కూడా లేదు, ఆ రేంజ్ బుకింగ్స్ కూడా అయితే లేవు. అదొక్కటి. పైగా దురంధర్ 2 క్లాష్ కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది సినిమాని, హైప్ లేకపోవడం. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ పెద్ద హిట్ కాలేదు. మరి ఎందుకో, మరి డిఎస్పి సాంగ్స్ హిట్ అవ్వాలి. బాగున్నాయి సాంగ్స్, 2-3 సాంగ్స్ బాగున్నాయి, మరి ఎందుకు అది అంత జనాల్లో పడిపోలేదు తెలీదు. సో అది 132 crore అంటే ఇది కొంచెం రిస్కే. అయితే ఓన్ బిజినెస్ ఓన్ అనుకుంటున్నా నేను. బట్ స్టిల్ 132 crore అంటే కొంచెం పెద్ద నంబరే. టాక్ ఖచ్చితంగా రావాల్సిందే. టాక్ రాకపోతే అయితే చాలా పెద్ద డిజాస్టర్ అవుతుంది. 70-80 crore దగ్గర ఆగిపోద్ది. ఓ 50-60 crore లాస్ పక్కా. సో చూద్దాం. ఈ అడ్వాన్సెస్ విషయానికి వస్తే 25 crore వరల్డ్ వైడ్ గా దాటింది ఇందాకే. 25 crore అంటే చాలా తక్కువ ఈ టైంకి. కొంచెం ప్రీమియర్స్ ఉంటే కొంచెం బాగుండేదేమో. అంటే ప్రీమియర్స్ ఉంటే ఏంటంటే ఆ ప్రీమియర్స్ జనరేట్ అయింది, కొంచెం హైప్ జనరేట్ అవుతుంది, కొంచెం హల్చల్ నడుస్తుంది థియేటర్ల దగ్గర. సో రేపు మార్నింగ్ నుంచే షోలు కాబట్టి చూడాలి. పైగా తెలంగాణలో హైక్ ఇవ్వలేదు, అది ప్లస్ నన్ను అడిగితే. కొంతమంది అరే హైక్ ఇవ్వలేదు అనుకుంటారు కానీ అదే ప్లస్. నార్మల్ ఆడియన్స్ కూడా పోతారు టాక్ వస్తే. టాక్ రాకపోతే ఓడేం చేయలేడు అనుకోండి. ఇంకా హైలైట్ ఏంటంటే నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉస్తాద్ కంటే దురంధర్ 2 ఎక్కువ హైప్ ఉన్నారు. అండ్ నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ఆల్రెడీ దురంధర్ 2 పోయారు. సో ఆ టాక్ కోసం వెయిటింగ్. రేపు మన షోలు ఉన్నాయి 2 సినిమాలై, చూసి రివ్యూ పెడతా. సో ఇది ఇంకా ఘోరం ఏంటంటే యూఎస్ఏ ప్రీ సేల్స్ మాట్లాడదాం అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మరీ ఘోరం. అసలు $290K అయింది అయ్యా. లాస్ట్ 12-15 years ముందు కూడా అంత తక్కువ నెంబర్ ఏ సినిమా పెట్టలే రీజనల్ పరంగా. ఎంత ఎంత లీస్ట్ ప్రోడక్ట్ అయినా, ఎంత స్టేల్ ప్రోడక్ట్ అయినా, ఒక టైర్ 1 సినిమా అంటే మినిమం 500K. అరే వీరమల్లు పెట్టింది అయ్యమ్మ 500-600, మరి ఘోరం అసలు. అదైతే ఎందుకు అట్లా హ్యాండ్ ఇచ్చారో తెలియదు. సో ఎటు చూసినా బొక్కలే కనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్, అటు బిజినెస్ లోను, ఇటు అడ్వాన్స్ సేల్స్, హైప్, అది ఇది. సో రేపు ఇక టాకే సేవ్ చేయాలి సినిమాని. టాక్ తేడా కొడితే అయితే మామూలుగా బ్యాక్ ఫైర్ కాదు. పైగా దురంధర్ 2 క్లాష్ తెలుగులో కూడా మన పవన్ కళ్యాణ్ సినిమా కంటే దీనికి ఎక్కువ హైప్ ఉన్నారు కాబట్టి ఎటు చూసినా అన్ని బొక్కలే ఉన్నాయి. సో టాక్ రావాలనే కోరుకుందాం. నాకైతే ఒక కమర్షియల్ సినిమా చూడబోతున్నాం, కొంచెం హైప్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా, సాంగ్స్ బాగున్నాయి, డిఎస్పి బీజిఎం బాగుంది, తమనన్నది కొంచెం అరే కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్న సగమన్న అవుతాం ఎంటర్టైన్మెంట్ అనే హోప్ తోనే ఉన్నా. సో ఆ అంతవరకు అన్నా సాటిస్ఫై చేస్తా చాలు నాకు. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, హరీష్ శంకర్ అవుట్డేటెడ్ అయిపోయాడు. ఈ ఈ ముగ్గురు కలుస్తున్నాయి కాబట్టి కాంబో నుంచి ఒక 50% ఎక్కువ కూడా వద్దు, ఒక 50% ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్న హోప్. ఇక అది కూడా లేకపోతే ఇక మిమ్మల్ని చెప్తాం కొడతారు బయట. ఇక అది కూడా ఇవ్వకపోతే పైగా హరీష్ అన్న ఏదో అగడబగడ తీసినట సినిమా. ఆయన ప్రెజెన్స్ తో నాకు పిచ్చిలేస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కట్ట కొరికేస్తారు, వెళ్ళిపో. సో కొంచెం హోప్ తోనే ఉన్నా. సో రేపు కలుద్దాం, సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. మీరు కూడా ఏ థియేటర్ లో టికెట్ బుక్ చేసుకున్నారు, మీ సైడ్ అయిపోయి ఉందో మాకు షేర్ చేసుకోండి. రేపు రివ్యూతో కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.